నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బిగ్ బాస్ ప్రేమికులకు, ప్రేక్షకులకు పండగ లాంటి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే బిగ్ బాస్ని ఇంట్రెస్ట్గా చూసేటువంటి ప్రేక్షకులు మంచి ఎంటర్టైన్మెంట్గా భావించి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఇంతవరకు జరిగినటువంటి సీజన్ల 7 వరకు ఒక రూల్ ఉండేది. సీజన్ 8లో కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చాడు బిగ్ బాస్. సీజన్ 7 వరకు ప్రతి వారము కెప్టెన్ ఎన్నుకునే విధానం ఉండేది. అయితే కెప్టెన్ తీసివేసి కెప్టెన్ స్థానంలో చీఫ్ని తీసుకొచ్చేటువంటి కొత్త రూల్ని తీసుకొచ్చాడు బిగ్ బాస్. అయితే ఒక్క చీఫ్ కాకుండా అక్కడైతే ప్రతి సీజన్లో ఒక కెప్టెన్ మాత్రమే ఉండేవాడు. ఇక్కడ ఒక కెప్టెన్ బదులుగా 3 చీఫ్లను తీసుకొచ్చాడు. ఈ 3 చీఫ్లో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి టాస్క్లు ఇచ్చాడు. ఈ టాస్క్లో మొదట టాస్క్లో గెలిచిన వారు ఫస్ట్ చీఫ్ అన్నమాట. ఎవరెవరు పాల్గొన్నారంటే నిఖిల్, యస్కి, శేఖర్ భాష, పృథ్వీ, నైనిక, బేబక్క ఈ చీఫ్ పదవి కోసం మొట్టమొదటగా పోటీ పడ్డారు. ఈ పోటీ పడినప్పుడు పెట్టినటువంటి గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది కూడా. ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. సహజంగానే వీళ్ళు ఎవరైతే పోటీ పడ్డారో వారిలో ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి నిఖిల్ విజయాన్ని సాధించాడు. అయితే నిఖిల్తో పాటు సమానంగా పోరాట పటిమను కనబరిచిన నైనిక పోరాట పటిమను అమ్మాయి అయినా సరే అబ్బాయితో సమాన స్థాయిలో పోరాటాన్ని కొనసాగించింది. ఆ పోరాట పటిమ అందరికీ చూడముచ్చటగా ఉంది. మొట్టమొదటి సీజన్ 8 చీఫ్గా నిఖిల్ ఎన్నికయ్యాడు. తర్వాత రెండో గేమ్లో ఈ మిగిలిన వారిని అందరికీ కలిపి మళ్ళీ రెండో గేమ్ని పెట్టాడు బిగ్ బాస్. ఈ రెండో గేమ్లో కూడా మళ్ళీ నైనిక, అంటే ఫస్ట్ గేమ్లో రెండో స్థానం వచ్చిన నైనికే మళ్ళీ రెండో గేమ్లో విజయాన్ని సాధించి ఈ బిగ్ బాస్ సీజన్ 8 రెండవ చీఫ్గా ఎన్నికైంది. వీళ్ళిద్దరూ చీఫ్లుగా ఎన్నికైన తర్వాత బిగ్ బాస్ మరొక ట్విస్ట్ పెట్టాడు. ఇదే కదా, అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లో భేదభావాలని కాంట్రవర్సీలు చేయడానికే బిగ్ బాస్ ఎప్పుడు ఇటువంటి ప్రోగ్రాంలు డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్ కలగడానికి, ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఇటువంటి టెస్టులు పెడుతూ ఉంటాడు. ఎవరైతే ఈ చీఫ్ కోసం పోటీ పడ్డారో అందులోంచి 2 సెలెక్ట్ అయ్యారు కదా, మిగిలిన వారిలోంచి ఒకరిని 3వ చీఫ్గా ఎన్నిక చేసుకునే బాధ్యత నిఖిల్కు, నైనికకు అప్పచెప్పాడు. సహజంగానే నిఖిల్ ఏం చేశాడు, తన ఫ్రెండ్ అయినటువంటి యస్మిని చీఫ్గా ఎంపిక చేశాడు. ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీలు స్టార్ట్ అయినాయి. సోనియా అబ్జెక్షన్ చేసింది. సోనియా ఏమని చేసింది, నీ ఫ్రెండ్ అనే భావంతో కాకుండా ఇక్కడ చేసినటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఫైట్ చేసిన విధానంలోనూ ఈ హౌస్లో వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి ప్రమాణకంగా తీసుకుని, అంటే పక్షపాతం లేకుండా 3వ చీఫ్ని ఎన్నిక చేసుకుంటే బాగుండేదని సోనియా ఫైట్ చేసింది. కానీ నిఖిల్ అదేమి చక్కగానే ఫైట్ చేశాడు, చక్కగానే ఆర్గ్యుమెంట్ చేశాడు, ఎక్కడా తడబాటు లేకుండా తనను తను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. అదే సమయంలో నైనిక కూడా మంచి పోరాట పటమే కాదు, మంచి వాయిస్ ఉన్నట్టుగానే కనపడుతుంది. ఆ బాడీలో మంచి యాక్టివ్నెస్ కూడా ఉంది. అదేవిధంగా ఉంటే నైనిక కూడా మంచి ఫైటర్గా ఇది బిగ్ బాస్ 8లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిఖిల్ అతని పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఉంది ఈ బిగ్ బాస్ 8లో. అలాగే మంచి వాయిస్ కూడా ఉంది, కమాండింగ్ చేసే విధానం కూడా ఉంది. ఇదే ఆయనకు మైనస్గా కూడా మారే సందర్భాలు కూడా రావచ్చు. ఎందుకంటే తను లీడ్ చేసుకోవాలనే ఆత్రం, తనే ఈ హౌస్ని లీడ్ చేయాలనే తాపత్రయంలో అన్ని విషయాలు జోక్యం చేసుకుంటే డ్యామేజ్ అయిపోతాడు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రమే లీడ్ తీసుకోవాలి. అనవసర విషయాలను వదిలిపెట్టి అతను పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో మంచి ఫైటర్గా ఉండేటువంటి అవకాశాలు నిఖిల్కు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సోనియా అతనితో భాషతో గొడవ పడినప్పుడు ఆర్గ్యుమెంట్ బాగానే చేసింది. కాకపోతే ఒక సందర్భంలో ఒక లూజ్ వర్డ్ వచ్చేసింది. అటువంటి లూజ్ వర్డ్స్ వస్తే మనుషులు తినేటట్టుగా ప్రవర్తించమని పదం అంతవరకు బాగా ఫైట్ చేసింది. ఒక హౌస్మేట్తో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మనుషులు తినేటట్టుగా అంది. ఆ పదాలు కొంచెం డ్యామేజ్ చేస్తాయి. ఆ అమ్మాయి కనుక అటువంటి వాయిస్ని కంట్రోల్ చేసుకుంటే ఆమె కూడా మంచి
క్యాండిడేట్గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని విశ్లేషణలతో మీ ముందుకు SR9 టీవీ వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇలా ఉంది. రోజు రోజుకి మంచి మంచి సన్నివేశాలను మంచి విశ్లేషణలు చేసి మీ ముందుకు వస్తుంది SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.